మార్నింగ్ అండి. సో ఏబిఎన్ పిఆర్ఆర్ ఆన్లైన్ క్లాసెస్ వెల్కమ్ అండి. క్లాస్ సెకండ్ క్లాస్ అండి. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం డే 1 క్లాస్లో ఫస్ట్ క్లాస్లో అనలిటికల్ స్కిల్స్ యొక్క పేపర్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. అలాగే ఎన్ని పార్ట్స్ ఉంటాయనేది కూడా మనం డిస్కస్ చేసాం. 5 యూనిట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఒకసారి జనరల్గా సిలబస్ గురించి ఒకసారి ఎన్ని యూనిట్స్ ఉంటాయి, ఏ యూనిట్స్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏ చాప్టర్ యొక్క వెయిటేజ్ ఎంత అనేది ఒక 1 or 2 minutes మనం డిస్కస్ చేసుకుని నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దామండి. ఓకే, అనలిటికల్ స్కిల్స్ సెకండ్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్లో ఉన్న పేపర్ అనలిటికల్ స్కిల్స్ ఏదైతే ఉందో ఆ పేపర్కి 5 యూనిట్స్గా ఉన్నాయండి, డివైడ్ చేయడం జరిగి యూనివర్సిటీ సిలబస్. సో ఫస్ట్ యూనిట్ వచ్చి డేటా ఎనాలిసిస్ అండి. డేటా ఎనాలిసిస్. అందులో 3 types ఆఫ్ గ్రాఫ్స్ ఉంటాయండి. టేబుల్స్, బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్ అండి. సో ఈ డేటా ఎనాలిసిస్ అనేది వెయిటేజ్ వచ్చి 5 marks అండి. 5 marks. ఇందులో సెకండ్ పార్ట్ వచ్చి మనకి వెన్ డయాగ్రామ్స్ అనేది ఒక టాపిక్ ఉంటుందండి. అదొక 5 marks అండి. టోటల్గా ఫస్ట్ యూనిట్కి వచ్చి 10 marks ఉంటాయండి. అంటే ఎవ్రీ యూనిట్ 10 marks ఉంటుందండి. సో 5 units 5 partsగా మనం చెప్పుకుంటే యూనిట్ 1 డేటా ఎనాలిసిస్ అండి. 5 marks ఉంటాయి. అందులో టేబుల్ అండ్ బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్ ఉంటాయి. వెన్ డయాగ్రామ్స్ 5 marks. ఓకే, గుడ్. సెకండ్ యూనిట్ గురించి మనం డిస్కస్ చేస్తే, సో సెకండ్ యూనిట్లో వచ్చేటప్పటికి మనకి నంబర్ అండ్ లెటర్ ఎనాలిసిస్ ఉంటుందండి. నెక్స్ట్ ఆడ్ మెన్ అవుట్ ఉంటుంది. మిస్సింగ్ నంబర్స్ అండ్ లెటర్స్ ఉంటాయండి. సో ఈ 3 topics ఉంటాయి. నంబర్ అండ్ లెటర్ ఎనాలిసిస్ వచ్చి 4 marks ఉంటుందండి. ఆడ్ మెన్ అవుట్ వచ్చి ఒక 3 marks ఉంటుంది. నంబర్స్ అండ్ లెటర్స్ మిస్సింగ్ వచ్చేటప్పటికి 3 marks ఉంటుంది. ఈ యూనిట్ కూడా 10 marks అండి. రైట్, నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేటప్పటికి డివిజిబిలిటీ రూల్స్ అండి. 1 mark ఉంటుంది. బాడ్మాస్ అండ్ ఫ్రాక్షన్స్ వచ్చి 3 marks ఉంటుంది. ఆల్జీబ్రా ఆపరేషన్స్ వచ్చి 1 mark ఉంటుంది. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ వచ్చి 2 marks ఉంటుంది. క్యాలెండర్స్ 1 mark ఉంటుంది. క్లాక్స్ 1 mark ఉంటుంది. బ్లడ్ రిలేషన్స్ 2 marks ఉంటాయండి. ఓకే, టోటల్ ఇది కూడా యూనిట్ వచ్చి 10 marks అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ యూనిట్ 4 యావరేజెస్ 3 marks ఉంటుందండి. రేషియోస్ 2 marks ఉంటాయి. ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ 2 marks ఉంటాయి. పర్సంటేజెస్ 2 marks ఉంటాయండి. 2 marks ఉంటాయి. అదే ఇది నెక్స్ట్ ఒక్కొక్కసారి రేర్ కేసెస్లో రేషియోస్ 3 marks కూడా ఇస్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకుని ఈ యూనిట్ కూడా మనం 10 marksగా తీసుకోవచ్చండి. నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేటప్పటికి ప్రాఫిట్ అండ్ లాస్ 2 marks ఉంటుందండి. ప్రాఫిట్ అండ్ లాస్ 2 marks ఉంటుంది. పార్ట్నర్షిప్ 2 marks ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఐ 2 marks ఉంటుంది. సిఐ అంటే ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండి. 2 marks ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిఐ అదొక 2 marks ఉంటుందండి. టైమ్ అండ్ స్పీడ్ ఒక 2 marks ఉండడానికి మనకి ఇక్కడ ఛాన్సెస్ ఉంటాయండి. ఇది 5 units అండి. ఓకే, ఈ అనలిటికల్ స్కిల్స్ 2 partsగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఒకే నోట్స్లో 2 partsగా మనం సెపరేట్ చేసుకోండి. రీజనింగ్ టాపిక్స్ అన్నీ కూడా నేను టీచ్ చేసేవన్నీ కూడా రీజనింగ్ టాపిక్స్ ఉంటాయండి. అథమెటిక్ టాపిక్స్ ఇంకొకసారి తీసుకుంటారు. ఇద్దరు కూడా ఈ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. రైట్, ఫస్ట్ మనం టాపిక్ తీసుకునేటప్పుడు బ్లడ్ రిలేషన్స్ అండి. సో బ్లడ్ రిలేషన్స్ వచ్చేటప్పటికి మనకి వెయిటేజ్ ఎంత ఉంటుంది అంటే అండి, ఈ చాప్టర్ యొక్క అంటే మళ్ళీ మీకు ప్రతిసారి చెప్తూ ఉంటాం, వెయిటేజ్ ఖచ్చితంగా చెప్తాం. బ్లడ్ రిలేషన్స్ టాపిక్ అండి, వెయిటేజ్ 2 marks ఉంటుందండి ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇన్ ఫ్యూచర్లో మీరు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్తున్నప్పుడు ఐసెట్ ఇలాంటి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అందులో వెయిటేజ్ 1 mark ఉంటుందండి. మనకి ఇప్పుడు సెమిస్టర్లో 2 marks ఉంటుంది. అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా 1 to 2 marks ఉంటాయి. రైట్, దయచేసి అర్థం చేసుకోండి. బ్లడ్ రిలేషన్స్ వచ్చేటప్పటికండి యాక్చువల్గా టోటల్గా 5 generations ఉంటాయండి. బ్లడ్ రిలేషన్స్ వచ్చి టోటల్గా 5 generations ఉంటాయి. సో 5 generations కూడా మీ జనరేషన్ ఏ జనరేషన్ అంటే అండి, 3rd generation. మీరు ఏ జనరేషన్లో ఉంటారు అంటే 3rd generationలో ఉంటారు. ఓకే, ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తే నా జనరేషన్ కూడా 3rd generation అని గుర్తుంచుకోండి. ప్రాబ్లమ్ని ఎవరైతే సాల్వ్ చేస్తారో
ఆ పర్సన్ యొక్క జనరేషన్ థర్డ్ జనరేషన్ అవుతుందండి. అంటే అదే ప్రాబ్లమ్ని మీ గ్రాండ్ పేరెంట్స్ సాల్వ్ చేస్తే వాళ్ళ యొక్క జనరేషన్ కూడా థర్డ్ జనరేషన్ దగ్గరే స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందండి. సో ప్రాబ్లమ్ని ఎవరైతే ఫేస్ చేస్తారో ఆ పర్సన్ యొక్క జనరేషన్ ఎప్పుడూ కూడా థర్డ్ జనరేషన్. అంటే మీ జనరేషన్ థర్డ్ జనరేషన్, నా జనరేషన్ థర్డ్ జనరేషన్, అంటే మన జనరేషన్ థర్డ్ జనరేషన్ అవుతుంది, గుర్తుంచుకోండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ జనరేషన్, దిస్ ఈజ్ ద ఫస్ట్ జనరేషన్. ఓకే, ఫస్ట్ జనరేషన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏమంటాం అంటే అండి గ్రాండ్ పేరెంట్స్ అంటాం. ఫస్ట్ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఏమంటా ఉంటారండి గ్రాండ్ పేరెంట్స్. ఎవరెవరు ఉంటారు గ్రాండ్ పేరెంట్స్ అంటే గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ అంకుల్, గ్రాండ్ ఆంట్. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ అంకుల్, గ్రాండ్ ఆంట్. ఓకే, గ్రాండ్ ఫాదర్, హూ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్? ఎవరు మనకి గ్రాండ్ ఫాదర్ అంటే ఫాదర్స్ ఆర్ మదర్స్ ఫాదర్ ఈజ్ కాల్డ్ గ్రాండ్ ఫాదర్. నాన్న నాన్న, అమ్మ నాన్న, ఇద్దరిని కూడా నాన్న నాన్న మనం తాతయ్య గారు అంటాం, అమ్మ నాన్న ఆయన కూడా తాతయ్య గారు అంటాం. ఎప్పుడైనా విడగొట్టాల్సిన పరిస్థితి వస్తే ఏం చెప్తాం అంటే అమ్మమ్మ గారు తాతయ్య, నాన్నమ్మ గారు తాతయ్య అంటాం. అమ్మమ్మకి నాయనమ్మకి తాతయ్యలు కాదు, బట్ మనం విడగొట్టుకోవడానికి వాళ్ళకంటే సెపరేట్గా రెండు ఉన్నాయి కాబట్టి వాళ్ళని బేస్ చేసుకుని మనం విడగొడుతూ ఉంటాం. బట్ రైట్ గ్రాండ్ మదర్, హూ ఈజ్ ద గ్రాండ్ మదర్? ఎవరు మనకి గ్రాండ్ మదర్ అంటే గ్రాండ్ మదర్ ఎవరంటే ఫాదర్స్ ఆర్ మదర్స్ మదర్ ఈజ్ కాల్డ్ గ్రాండ్ మదర్. అమ్మ అమ్మ, నాన్న అమ్మ, నాన్న అమ్మ నానమ్మ, అమ్మ అమ్మ అమ్మమ్మ, అమ్మమ్మని నాయనమ్మని ఇక్కడ ఏమంటామంటే గ్రాండ్ మదర్ అంటాం. అయితే వీళ్ళు విడగొట్టడానికి మళ్ళీ మనకు వేరే వర్డ్స్ ఉంటాయి, వాటి గురించి మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అర్థమైంది కదండి. ఇప్పటివరకు గ్రాండ్ అంకుల్ అని, గ్రాండ్ ఆంట్ అని మనం ఎవరిని పిలవలేదు అనుకుంటాం, పిలవలేదు కూడా. కానీ వాళ్ళు కూడా మనకి ఇక్కడ బ్లడ్ రిలేషన్ చాప్టర్లో ఉంటారు. ఎవరు గ్రాండ్ అంకుల్, గ్రాండ్ ఆంట్ అంటే గ్రాండ్ ఫాదర్స్ ఆర్ గ్రాండ్ మదర్స్ బ్రదర్ ఈజ్ కాల్డ్ గ్రాండ్ అంకుల్. గుర్తుంచుకోండి, గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్స్ బ్రదర్ ఈజ్ కాల్డ్ గ్రాండ్ అంకుల్. అంటే గ్రాండ్ ఫాదర్స్ ఆర్ గ్రాండ్ మదర్స్ అంటే తాతయ్య గారు వాళ్ళ తమ్ముళ్ళు అన్నయ్యలు. మనం ఏమని పిలుస్తామండి? తాతకి తమ్ముడు అన్నయ్య అయితే చింతాతయ్య, పెత్తాతయ్య అంట. తాతగారి కంటే తమ్ముడు అయితే చింతాతయ్య అంట, పెద్దతని అయితే పెత్తాతయ్య అంట. పెత్తాతని చింతాతని ఇక్కడ ఏమనాలంటే గ్రాండ్ అంకుల్ అనాలి. అలాగే అమ్మమ్మకి నాయనమ్మకి కూడా బ్రదర్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా మనకి ఏమవుతారంటే గ్రాండ్ అంకుల్స్ అవుతారు. వాళ్ళు కూడా మనకి ఏమవుతారంటే గ్రాండ్ అంకుల్స్ అవుతారు. ఓకే, గుడ్. సేమ్ గ్రాండ్ ఆంట్ మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఏమని పిలుస్తాం? ఎవరిని గ్రాండ్ అంకుల్, గ్రాండ్ ఆంట్ అంటాం? గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్స్ సిస్టర్. గ్రాండ్ ఫాదర్స్ ఆర్ గ్రాండ్ మదర్స్ సిస్టర్ ఈజ్ కాల్డ్ గ్రాండ్ ఆంట్. అంటే తాతయ్య గారు వాళ్ళ చెల్లెళ్ళు, అక్కలు. అలాగే అమ్మమ్మకి నాయనమ్మకి చెల్లెళ్ళు, అక్కలు ఉంటారు కదండి, వాళ్ళందరినీ కూడా మనం ఏమనాలంటే గ్రాండ్ ఆంట్ అనాలి. అంటే తాతయ్య గారు వాళ్ళు చెల్లెళ్ళు, అక్కలు అంటాం. అలాగే నానమ్మ అమ్మమ్మకి కూడా చెల్లెళ్ళు ఉంటారు. మన అమ్మమ్మ కంటే పెద్దవాడైతే పెద్దమ్మమ్మ అంటాం, చిన్నవాడైతే చిన్నమ్మమ్మ అంటాం. సో వాళ్ళని ఇక్కడ మనం ఏమనాలి? గ్రాండ్ ఆంట్ అని. అలాగే నానమ్మ, చిన్నానమ్మ, పెదనానమ్మ, వాళ్ళని కూడా గ్రాండ్ ఆంట్ అంటాం. అర్థమవుతుందండి? సింపుల్ లాజిక్. ఇక్కడ మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే మీకు కనుక ఫాదర్ అయితే మీ పిల్లలకి ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్ అవుతారు. మీకు కనుక మదర్ అయితే మీ పిల్లలకి ఏమవుతారు? గ్రాండ్ మదర్ అవుతారు. అంటే మీకు అవుతున్న రిలేషన్స్కి మీ పిల్లలకి ఏం కలుపుకోవాలంటే గ్రాండ్ అనేది కలుపుకోవాలి. అంటే సింపుల్ లాజిక్. మీకు అంకుల్ అయితే మీ పిల్లలకి ఏమవుతారు? గ్రాండ్ అంకుల్ అవుతారు. మీకు ఆంట్ అయితే మీ పిల్లలకి ఏమవుతారు? గ్రాండ్ ఆంట్ అవుతారు అనమాట. అర్థమవుతుందండి? రైట్, దిస్ ఈజ్ ద ఫస్ట్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్లో గ్రాండ్ పేరెంట్స్ అంటాం, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ అంకుల్, గ్రాండ్ ఆంట్. ఓకే, సెకండ్ జనరేషన్ని మనం ఏమంటామంటే అండి పేరెంట్స్ అండ్ ఇన్ లాస్ అంటాం. పేరెంట్స్ అండ్ ఇన్ లాస్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు. ఎవరెవరు ఉంటారు? ఫాదర్, మదర్, అంకుల్, ఆంట్, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. హూ ఈజ్ ద ఫాదర్? ఎవరిని మనం ఫాదర్ అంటాం? ఫాదర్ ఎవరంటే మదర్స్ హస్బెండ్, అమ్మ మొగుడే ఫాదర్. ఇంకెవరిని కూడా అనకూడదు. జనరల్గా మీరేమనుకుంటే గ్రాండ్ ఫాదర్ సన్ అనుకోవచ్చు కదా సార్ అంటాం. అనకూడదు. అంటే డబుల్ మీనింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా రిలేషన్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఉండాలి. డబుల్ మీనింగ్స్, రెండు మీనింగ్స్ రావడానికి అవకాశం ఉండకూడదు. గుర్తుంచుకోండి. ఫాదర్ ఎవరంటే మదర్స్ హస్బెండ్. ఇంకొక మీనింగ్ ఉంటుందా అండి? ఉండదు. గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. హూ ఈజ్ ద మదర్? మదర్ ఎవరంటే సేమ్ లాజిక్, ఫాదర్స్ వైఫ్. నాన్నకి భార్య మనకి ఏమవుతారంటే మదర్ అవుతారు. ఓకేనండి? ఫాదర్, మదర్ అర్థమైంది కదండి. నెక్స్ట్ అంకుల్ ఎవరంటే ఫాదర్స్ ఆర్ మదర్స్ బ్రదర్ ఈజ్ కాల్డ్ అంకుల్. ఫాదర్కి, మదర్స్కి బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఏమంటామంటే అంకుల్స్ అంటాం. వాళ్ళని ఏమంటామండి మనం? అంకుల్స్ అంటాం. సో అంటే మనకి ఇక్కడ అంకుల్స్ అంటే నాన్నగారు వాళ్ళ తమ్ముళ్ళు, అన్నయ్యలు.
మనం ఏమని పిలుస్తాం, చిన్నాన్న పెదనాన్న ఇలా పిలుస్తాం కదా వాళ్ళని. అలాగే మేనమామ, అమ్మ బ్రదర్స్ని ఏమంటాం, మేనమామ మామయ్య ఇలా పిలుస్తుంటాం. వీళ్ళందరూ కూడా మనకి ఏమవుతారంటే అంకుల్స్ అవుతారండి. రైట్. ఆంట్. ఆంట్ ఆంట్ ఎవరంటే సేమ్ లాజిక్, ఫాదర్స్ ఆర్ మదర్స్ సిస్టర్, ఫాదర్ సిస్టర్ ఆర్ మదర్ సిస్టర్ ఈజ్ కాల్డ్ ఆంట్. ఫాదర్ సిస్టర్ నాన్నగారు వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు ఏమంటాం, అత్తయ్య అక్క బాప్ప ఇలా పిలుస్తుంటాం. మదర్ సిస్టర్స్ పిన్ని పెద్దమ్మ చిన్నమ్మ కన్నమ్మ ఇలా పిలుస్తుంటాం కదా. వీళ్ళందరూ మనకి ఏమవుతారంటే ఆంట్స్ అవుతారండి, ఆంట్స్ అవుతారు. నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది. జనరల్గా మీరు ఆలోచించండి, మీ మేనత్తని మీ మేనమావని ఫాదర్ ఇన్ లా అని మదర్ ఇన్ లా అని అనొచ్చా అనకూడదా? అనొచ్చా అనకూడదా అని మీరు ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటే కొంతమంది ఏమనుకుంటారంటే అనొచ్చు అంటారు, కొంతమంది అనకూడదు అంటారు. ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అంటే నో, అనకూడదు. ఎందుకు అనకూడదు? మీరు ఇప్పుడున్న స్టేజ్లో మీ మేనత్తని మీ మేనమావని ఫాదర్ ఇన్ లా అని మదర్ ఇన్ లా అని అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే మేనత్త పిల్లలతో పెళ్ళిళ్ళు జరిగితే వాళ్ళకి ప్రమోషన్ వస్తుందండి. అంటే సింపుల్ లాజిక్, నా మేనత్తకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. సో అమ్మాయితో కనుక నాకు మ్యారేజ్ జరిగితే అప్పుడు మా మేనత్త నాకేమవుతుందంటే మదర్ ఇన్ లా అవుతుంది. వాళ్ళ అమ్మాయితో నాకు మ్యారేజ్ జరగకపోతే అప్పుడు ఆవిడ నాకేమవుతుందంటే ఆంట్ అవుతుంది. సేమ్ లాజిక్ మేనమామ కూడా అంతే. వాళ్ళ పిల్లలు నేనే చేసుకోవాలని రూల్ లేదు, మా బ్రదర్ ఉండొచ్చు, మా సిస్టర్ ఉండొచ్చు, వాళ్ళతో మ్యారేజెస్ జరగచ్చు. అప్పుడు రిలేషన్స్ మారుతూ ఉంటాయి. బిఫోర్ మ్యారేజెస్ ఒక టైప్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి, ఆఫ్టర్ మ్యారేజెస్ ఇంకొక రిలేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మేనత్తని మీ మేనమావని ఫాదర్ ఇన్ లా అని మదర్ ఇన్ లా అని అనటానికి ఛాన్స్ ఇప్పుడు స్టేజ్లో ఉండదు, ఉండే ఛాన్సెస్ ఫ్యూచర్లో ఉంటాయి. ఎవరు ఫాదర్ ఇన్ లా? హూ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా? ఫాదర్ ఇన్ లా ఎవరంటే వైఫ్స్ ఆర్ హస్బెండ్స్ ఫాదర్ ఈజ్ కాల్డ్ ఫాదర్ ఇన్ లా. నా వైఫ్ యొక్క ఫాదర్ నాకేమవుతారండి? ఫాదర్ ఇన్ లా అవుతారు. అలాగే అమ్మాయిలకైతే హస్బెండ్స్ ఫాదర్ ఏమవుతారండి? ఫాదర్ ఇన్ లా అవుతారు. రైట్ అండి. మదర్ ఇన్ లా సేమ్ లాజిక్. మదర్ ఇన్ లా ఎవరండి? వైఫ్స్ ఆర్ హస్బెండ్స్ మదర్ ఈజ్ కాల్డ్ మదర్ ఇన్ లా. వైఫ్స్ ఆర్ హస్బెండ్స్ మదర్ ఈజ్ కాల్డ్ మదర్ ఇన్ లా. నా వైఫ్ యొక్క మదర్ నాకు మదర్ ఇన్ లా అవుతారు. అలాగే అమ్మాయిలకైతే హస్బెండ్స్ మదర్ ఇన్ లా అవుతారు. అర్థమవుతుందండి. సో సెకండ్ జనరేషన్ ఈజ్ పేరెంట్స్ అండ్ ఇన్ లాస్. రైట్. థర్డ్ జనరేషన్ ఏంటంటే అండి, థర్డ్ జనరేషన్ని మనం ఎవరెవరు ఉంటారు అంటే ఉన్న వాళ్ళని ఏమంటామంటే అండి సిబ్లింగ్స్ అండ్ ఇన్ లాస్. థర్డ్ జనరేషన్ ఉన్న వాళ్ళని ఏమంటామంటే సిబ్లింగ్స్ అండ్ ఇన్ లాస్ అంటామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సిబ్లింగ్స్. చాలామంది స్టూడెంట్స్ సిబ్లింగ్స్ అనే వర్డ్ వచ్చేటప్పటికి మెజారిటీ స్టూడెంట్స్ ఆన్సర్స్ రాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏం లేదండి, కన్ఫ్యూజ్ ఏం లేదు. సిబ్లింగ్స్ మీన్స్ చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పేరెంట్స్. సిబ్లింగ్స్ అంటే ఎవరంటే సిబ్లింగ్స్ మీన్స్ చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పేరెంట్స్. పేరెంట్స్ ఒకరే ఉండి వాళ్ళ యొక్క పిల్లలందరినీ కూడా మనం ఏమంటామంటే సిబ్లింగ్స్ అంటాం. వాళ్ళ యొక్క పిల్లలందరినీ కూడా మనం ఏమంటామండి సిబ్లింగ్. అంటే ఇప్పుడు నేను నా బ్రదరు మా సిస్టర్ ఉన్నారనుకోండి, మా ముగ్గురిని ఏమంటాం సిబ్లింగ్స్ అంటాం. అంటే పేరెంట్స్ ఒకరే ఉండి వాళ్ళ యొక్క పిల్లలందరినీ కూడా సిబ్లింగ్స్ అంటాం. ఒక అర్థమవుతుందండి. ఒక పర్సన్ గురించి మాట్లాడుతూ ఒక స్టూడెంట్ గురించి మనం మాట్లాడుతూ ఎక్స్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఎక్స్ అనే స్టూడెంట్ గురించి మాట్లాడుతూ అండ్ హ్యాజ్ నో సిబ్లింగ్స్ అని చెప్పాను అనుకోండి, అండ్ హ్యాజ్ నో సిబ్లింగ్స్ అని చెప్తే ఈ ఎక్స్ అనే పర్సన్కి ఇంకా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ లేరు అని దాని అర్థం. అర్థమవుతుందండి. యూ హ్యావ్ సిబ్లింగ్ లేదా ఇలా కొన్ని వర్డ్స్ ఇస్తూ ఉంటాడు. సిబ్లింగ్స్ అంటే అంటే ఎన్ని నిమిషాలు? ఓకే. ఎక్స్ అనే పర్సన్ గురించి మాట్లాడుతూ అండ్ హ్యాజ్ నో సిబ్లింగ్స్ అన్నాడు అంటే అతనికి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ లేరు అని దాని అర్థం. అర్థమవుతుందా? ఓకేనా? సో సిబ్లింగ్స్ మీన్స్ చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పేరెంట్స్. అయితే ఇప్పుడు ఒక అబ్బాయి గురించి మాట్లాడుతూ వాళ్ళ పేరెంట్స్కి ఒకరే సంతానం అనుకోండి, ఒక అబ్బాయి గురించి మాట్లాడుతూ అండ్ హ్యాజ్ నో సిబ్లింగ్స్ అన్నానంటే దాని అర్థం ఏంటి? అతనికి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ లేరు అని అర్థం. కొంతమంది ఇక్కడ డౌట్ వస్తుంది, ఏమని సార్ అండ్ హ్యాజ్ నో సిబ్లింగ్స్ అనే వర్డ్ ఎందుకు వాడాలి? ఇతని ఓన్లీ వన్ సన్ అని చెప్పొచ్చు కదా. ఎస్ అండి, చెప్పొచ్చు. ఓన్లీ వన్ సన్ అంటే అక్కడ ఏమి ఛాన్సెస్ ఉంటాయంటే అతనికి సిస్టర్ ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి, అంటే వాళ్ళ పేరెంట్స్కి డాటర్ ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఓన్లీ వన్ సన్ అంటే మీరు చూడండి, మీ శుభలేఖల్లో పెళ్లి కార్డులు వెళ్ళని చూపుతాను, మా ఏకైక కుమారుడు అంటే ఇంకో కుమారుడు ఉన్నట్టే. ఒక ఏకైక కుమారుడు అంటే తనకి ఇంకా వాళ్ళ పేరెంట్స్కి ఇంకా కొడుకులు లేరని అర్థం. మా ప్రథమ కుమార్తె ఇలాంటి కొన్ని వర్డ్స్ వింటూ ఉంటాయి అంటే ఇంకొక కూతురు ఉంది అనే దాని అర్థం. అలాగే ఓన్లీ వన్ సన్ అంటే
అతనికి సిస్టర్స్ ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే కనుక ఒక పర్సన్ గురించి మాట్లాడుతూ అండ్ హ్యాజ్ నో సిబ్లింగ్స్ అన్నామంటే ఖచ్చితంగా అతనికి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ లేరు అనే దాని అర్థం గుర్తుంచుకోండి. ఈ థర్డ్ జనరేషన్లో ఎవరెవరు ఉంటారంటే బ్రదర్ ఉంటాడండి, సిస్టర్, కజిన్, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా. హూ ఈజ్ ద బ్రదర్? ఫాదర్స్ ఆర్ మదర్స్ సన్ ఈజ్ కాల్డ్ బ్రదర్. ఎవరిని బ్రదర్ అంటాం? అలాగే సిస్టర్, ఫాదర్స్ ఆర్ మదర్స్ డాటర్ ఈజ్ కాల్డ్ సిస్టర్. అంటే నా ఫాదర్కి డాటర్ అంటే నాకు సిస్టర్ అవుతుంది. ఓకేనండి. అలాగే కజిన్ ఎవరంటే అంకుల్స్ ఆర్ ఆంట్స్ చిల్డ్రన్స్. అంకుల్స్ యొక్క పిల్లలు అంటే మేనత్త పిల్లలు, మేనమ్మ పిల్లలు, వీళ్ళందరినీ కూడా మనం ఏమనాలి? కజిన్స్ అనాలండి. రైట్. బ్రదర్ ఇన్ లా. హూ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా? ఎవరిని మనం బ్రదర్ ఇన్ లా అంటాం? బ్రదర్ ఇన్ లా ఎవరంటే వైఫ్స్ ఆర్ హస్బెండ్స్ బ్రదర్ ఈజ్ కాల్డ్ బ్రదర్ ఇన్ లా. అలాగే ఆర్ సిస్టర్స్ హస్బెండ్. నా వైఫ్ యొక్క బ్రదర్ నాకు బ్రదర్ ఇన్ లా అవుతారు. అమ్మాయిలకైతే హస్బెండ్స్ బ్రదర్ ఇన్ లా అవుతారు. మేల్ ఆర్ ఫిమేల్ ఎవరికైనా వాళ్ళ యొక్క సిస్టర్ హస్బెండ్ ఏమవుతారండి? బ్రదర్ ఇన్ లా అవుతారు. ఓకే, రైట్. నెక్స్ట్ సిస్టర్ ఇన్ లా. వైఫ్స్ ఆర్ హస్బెండ్స్ సిస్టర్ ఆర్ బ్రదర్స్ వైఫ్ ఈజ్ కాల్డ్ సిస్టర్ ఇన్ లా. బ్రదర్స్ వైఫ్ ఏమవుతారు? మనకి సిస్టర్ ఇన్ లా అవుతారు. ఓకేనండి. ఇక్కడి వరకు 3 జనరేషన్స్ని మనం కంప్లీట్ చేసుకున్నామండి. నెక్స్ట్ జనరేషన్స్ని నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ.